పారాగ్రాఫ్ ఇస్తే ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి ఆర్ ఎలా ఒపీనియన్ రాయాలి. సెకండ్, బార్ గ్రాఫ్ అయినా పై గ్రాఫ్ అయినా ఇస్తే ఎలా అనలైజ్ చేయాలి. ఈ రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ బోత్ 6 మార్క్స్ అండ్ 4 మార్క్స్. సో లెట్ డిస్కస్ ద one example. In many parts of the country, girls' education is still given less priority by the parents as compared to the boys' education. While girls may study for few years, they may not complete their schooling. A welcome trend in Himachal Pradesh is the lower gender bias. Himachali parents have ambitious education goals for their girls, just as for their boys. సో ఇది పారాగ్రాఫ్. మనం దీన్ని ఇంటర్ప్రిట్ చేయాలి ఆర్ మన ఒపీనియన్ రాయాలి. ఎలా రాయాలి అనేది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను స్టూడెంట్స్, దాని ప్రకారమే రాయాలి. మీరు చూస్తున్నది ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ సోషల్ స్టడీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్. మనం ఏ ఆన్సర్ అయినా దీని ప్రకారమే రాయాల్సి ఉంటుంది స్టూడెంట్. పారాగ్రాఫ్ని మనము ఈ 3 పాయింట్స్ ద్వారా రాయాలి. అండర్స్టాండింగ్ ద కంటెంట్ ఆఫ్ ద గివెన్ పేరా రాసినందుకు 1.5 మార్క్, ఇంటర్ప్రిటేషన్ విత్ ఎగ్జాంపుల్ రాసినందుకు 3 మార్క్స్, కంక్లూజన్ ఆర్ సజెషన్ రాసినందుకు 1.5 మార్క్. ఈ 3 పాయింట్స్ రాస్తే మనకి ఫుల్ మార్క్స్ 6 మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. అదే 4 మార్క్స్కి 1 మార్క్, ఇంటర్ప్రిటేషన్ విత్ ఎగ్జాంపుల్కి 2 మార్క్, కంక్లూజన్ సజెషన్కి 1 మార్క్, 4 మార్క్స్ వస్తాయి. అయితే మీరు అడగొచ్చు, సార్ మా టీచర్ వేరే విధంగా రాయమంది, మీరు ఈ విధంగా చెప్తున్నారు ఏంటి అంటే, ఐ సజెస్ట్ యూ టు ఫాలో దిస్ స్టెప్స్. ఎందుకంటే దిస్ ఇస్ ప్రిన్సిపల్ ఆఫ్ వాల్యుయేషన్ వేర్ ఎవ్రీ ఇన్విజిలేటర్, మీరు ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్ రాసిన ఆన్సర్ షీట్ ప్రతి ఇన్విజిలేటర్ దీని ప్రకారమే కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ మెటీరియల్ వాళ్ళకి ఇచ్చి దీని ప్రకారమే కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి స్టూడెంట్స్. ఇంతకుముందు చెప్పినట్టు ఇంట్రడక్షన్ రాయాల్సి ఉంటుంది. ద అబోవ్ పారాగ్రాఫ్ రివీల్స్ దట్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ girl education is less important than boys, which means that girls are studying only a few classes and not completing the school education. Next మీరు ఒపీనియన్ మీ ఓన్ వర్డ్స్ లో రాయాలి. నేను కొన్ని పాయింట్స్ చెప్తాను ఎగ్జాంపుల్ కాబట్టి. బాయ్స్ ఎడ్యుకేషన్ is given more important than girls in many parts of the country. The importance of the male child in society is due to the patriarchal continuity of the society. If the boy is educated, the family will be supported, and if the girl is read, she will have to marry and send to the other house. But in Himachal Pradesh, by contrast, they give equal priority to girls. The reason for this is Himachal women are mostly doing jobs outside the home. So they want their children to study and do jobs. In Himachal Pradesh, women are actively involved in social life and village politics. Naturally, they want their children to thrive if they are educated. సో కంక్లూజన్స్ అండ్ సజెషన్ చాలా ఇంపార్టెంట్. ఈ హెడ్డింగ్ పెట్టాల్సిందే మీరు 1.5 మార్క్ కోసం. The central and state government of the country should allot more funds in the budget for girl education. People need to be made aware of the importance of education and motivated that both the children, male and female, are equal in society. Girls should also be provided with equal opportunities for development in all fields. ఇవి రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. ఇంకోసారి చెప్తున్నాను, ఏ పారాగ్రాఫ్ అయినా ఈ 3 పాయింట్స్ ద్వారానే మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద బిలో గ్రాఫ్ అండ్ అనలైజ్ ఇట్. ఈ అనలైజ్ అనే క్వశ్చన్ మనకి 6 మార్క్స్కి 4 మార్క్స్ వస్తుంది స్టూడెంట్స్. దీనికి కూడా కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అదేంటో చూద్దాం. సో గ్రాఫ్ అనాలిసిస్కి 6 మార్క్స్ ఉంటుంది. వాట్ ఈస్ ద గ్రాఫ్ అబౌట్? టైటిల్ రాసినంత మాత్రానే మీకు 1.5 మార్క్ వస్తుంది స్టూడెంట్స్. అనలైజ్ ఆఫ్ డేటా ఓన్గా రాయొచ్చు దీన్ని. అండ్ లాస్ట్లీ కంక్లూజన్ అండ్ సజెషన్స్ 1.5 మార్క్. ఈ స్టెప్స్ ప్రకారం రాస్తేనే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. లెట్ డిస్కస్ ద ఆన్సర్ ఇన్ డీటెయిల్ నౌ. మనకి ఈ విధంగా ఒక గ్రాఫ్ ఇచ్చిన, టేబుల్ ఇచ్చిన, ఫస్ట్ మనము ఆ గ్రాఫ్ని అండర్స్టాండ్ చేసుకోవాలి స్టూడెంట్స్. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఏమి ఇచ్చాడు? 1880, 1890, 1900, 1910, 1914లో ఆర్మామెంట్స్ రేస్ అంటే డిఫరెంట్ కంట్రీస్ మిలిటరీ మీద ఎక్స్పెండిచర్ చేసిన మనీ ఎంత అనేది పౌండ్స్ రూపంలో ఇచ్చాడు. సో 1880లో 132 పౌండ్స్, అలా 1914లో 397 పౌండ్స్. ఈ విధమైన డేటాని అర్థం చేసుకోవాలి టేబుల్ని. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏంటంటే టైటిల్ రాయాలి అంతే. ద అబో గ్రాఫ్ షోస్ ద మిలిటరీ ఎక్స్పెండిచర్ ద ఆర్మామెంట్స్ రేస్, అంతే. వాడు ఏదైతే ఇస్తాడో ద అబో గ్రాఫ్ అని రాసి అది రాస్తే మీకు 1 మార్క్ వచ్చినట్టే. ద అబో గ్రాఫ్ డిస్క్రైబ్స్ అనే వర్డ్ కూడా చేయొచ్చు. ద అబో గ్రాఫ్ షోస్, ద అబో గ్రాఫ్ టెల్స్, ద అబో గ్రాఫ్ టాక్స్ అని రాసి మీరు ఇచ్చిన టైటిల్ ఏదైతే ఇస్తాడో గ్రాఫ్కే కానీ టేబుల్ కానీ అది రాయాల్సి ఉంటుంది. సో సెకండ్ ఏంటి అంటే, ఇక్కడ మీరు గమనించినట్టయితే గ్రాడ్యువల్గా ప్రతి సంవత్సరము పెరుగుతూ పోతుంది మిలిటరీ ఎక్స్పెండిచర్, అదే రాయాలి. దెర్ ఈస్ గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్ ఆఫ్ అమౌంట్ స్పెంట్ ఆన్ మిలిటరీ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ 1818 to 1914. సో నెక్స్ట్ అబ్జర్వేషన్ ఏంటి మీరే గమనించండి. 1880లో 132 మిలియన్ పౌండ్స్ స్పెండ్ చేయడం జరిగింది, అది తక్కువ.
1914లో 397 మిలియన్ పౌండ్స్ స్పెండ్ చేయడం జరిగింది. అది ఎక్కువ. ఎక్కువ, తక్కువ ఇన్ సెపరేట్‌గా పాయింట్స్ రాసినా సరిపోతుంది. ఒక పాయింట్‌లో రాసినా సరిపోతుంది. ఇన్ 1880 ద కంట్రీ స్పెంట్ పౌండ్స్, మిలియన్ పౌండ్స్, 132 మిలియన్ పౌండ్స్ ఆన్ వెపన్స్. ఏదైతే మీరు అబ్జర్వ్ చేశారో అదే రాశారు. ఇంకోటేంటి 397 మిలియన్ పౌండ్స్ ఆర్ స్పెండ్ ఇన్ 1914 విత్ హైయెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆన్ మిలిటరీ. సో నెక్స్ట్ జనరల్ పాయింట్స్ రాసాక రీజన్స్ రాయాలి స్టూడెంట్స్ నేను చెప్పినట్టు. హౌఎవర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ దీస్ కంట్రీస్ టు స్పెండ్ ఆన్ వెపన్స్ ఆర్ యాస్ ఫాలోస్. The industrial revolution resulted in the growth of products in these countries. As a result, they needed markets. The newly industrialized countries such as Italy and Germany competed with countries like Britain for markets. As a result, competition between these countries increased and formed two alliances. Conclusion chala important. In this way, the weapons were increased and the division between them forced the whole world to suffer war. So, if countries increase arms, the whole world is likely to be devastated. సో ద వరల్డ్ విల్ బి పీస్ఫుల్ ఇఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ రిజాల్వ్డ్ ఇన్ హార్మనీ. ఈ విధంగా మనము ఒక టైటిల్ రాయాల్సి ఉంటుంది ఇంట్రడక్షన్లో. తర్వాత ప్రజెంట్ ఎనాలిసిస్ ఆఫ్ ద టాపిక్ అంటే బ్రీఫ్ సమ్మరీగా రాయాలి. తర్వాత రీజన్స్ ఆర్ ఎగ్జాంపుల్ టు సపోర్ట్ యువర్ పాయింట్స్, కంక్లూజన్. ఈ మూడు రాస్తే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. 6 మార్క్స్ ప్లస్ 4 మార్క్స్ 10 మార్క్స్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రీడ్ ద బిలోగ్రాఫ్ అండ్ అనలైజ్ ఇట్. ఇది పై చార్ట్. సోషల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ షార్ట్ టర్మ్ మైగ్రేషన్ ఇన్ ఇండియా 2007-8. ఇందులో డిఫరెంట్ కేటగిరీస్ ఇచ్చాడు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అదర్స్. సో దీనికి మనము అనలైజ్ చేయాలి. సో మీరే చెప్పండి ఎలా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఎస్ టైటిల్ ఇంట్రడక్షన్ ఏదైతే ఇచ్చిందో ద బిలో పై చార్ట్ షోస్ దట్ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ షార్ట్ టర్మ్ మైగ్రేషన్ ఇన్ ఇండియా 2007-8. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ద మైగ్రెంట్స్ గివెన్ ఇన్ ద చార్ట్ ఆర్ గ్రాఫ్. ఇక్కడ చార్ట్ అయినా రాయొచ్చు, గ్రాఫ్ అయినా రాయొచ్చు. ఇక్కడ పై గ్రాఫ్ కాబట్టి గ్రాఫ్ తీసుకుందాము. ద మైగ్రెంట్స్ గివెన్ ఇన్ ద గ్రాఫ్ పై గ్రాఫ్ ఆర్ ఎవరెవరు ఇచ్చారు మైగ్రెంట్స్ ఎవరెవరికి? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ అదర్స్. ఎవరెవరైతే మైగ్రెంట్స్ ఇచ్చారో వాళ్ళ పేరుని ఒక పాయింట్ రూపంలో సపరేట్గా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆఫ్ దీస్ ద స్కెడ్యూల్ క్యాస్ట్ ఆర్ 19. ఎంత పర్సెంటేజ్ ఉంది స్కెడ్యూల్ క్యాస్ట్? 19%. స్కెడ్యూల్ ట్రైబ్స్ 23%. ఈ So of these, the scheduled castes are 19%, blue color, 23% are scheduled tribes, others are 18% and other backward OBC are 40%. So మీరు ఏదైతే గమనించారో ఏదైతే ఇచ్చారో ఇన్ఫర్మేషన్ సపరేట్ పాయింట్గా రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించినదైతే లీస్ట్ మైగ్రెంట్స్ ఆర్ 18% టు అదర్స్. ఏ కేటగిరీ వాళ్ళు? అదర్స్ 18% టు అదర్స్. అండ్ హైయెస్ట్ మీరే గమనించండి, హైయెస్ట్ మైగ్రెంట్స్ ఎవరు? ఓబీసీ. గ్రీన్ ఓబీసీ ఉంది కాబట్టి ఓబీసీ ఆర్ హైయెస్ట్ మైగ్రెంట్స్ విత్ 40%. ఏదైతే గమనించారో అదే రాయాల్సి ఉంటుంది సింపుల్గా. సో ఇక్కడ రీజన్స్ ఫర్ మైగ్రేషన్ రాయాల్సి ఉంటుంది ఇంపార్టెంట్. డ్యూ టు క్రైసిస్ సిచ్యుయేషన్ ఇన్ రూరల్ ఏరియాస్. ఎందుకు మైగ్రేట్ అవుతున్నారు? క్రైసిస్ ఉంది కాబట్టి మైగ్రేట్ అవుతున్నారు. ల్యాక్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఇన్కమ్ డిస్పైట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్, loss of employment due to outsiders in some tribal areas, construction of dams, minings and making people displaced by exile. సో ఈ విధమైన జనరల్ పాయింట్స్ రాయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ మీ అందరికి తెలుసు కంక్లూజన్. ద గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ టు ద పీపుల్ అండర్ ద ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. The Employment Guarantee Act should also apply to the agriculture sector. This will also provide employment to the people throughout the year to reduce the migration. టేబుల్ ఇస్తే ఎలా రాయాలో చూద్దాం. సో ఇక్కడ టేబుల్ ఏంటి అంటే ద ఎంప్లాయ్మెంట్ ఇన్ ద ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్ టు ద జీడిపి. ఇది హెడ్డింగ్. సో మనం ఏం రాయాలి? ఫస్ట్ పాయింట్ ద అబౌవ్ టేబుల్ డిస్క్రైబ్స్ ఆర్ టెల్స్ ఆర్ షోస్ అని రాయాలి. షోస్ ఎంప్లాయ్ సేమ్ ఇది ఏదైతే ఉందో అదే రాయాల్సి ఉంటుంది. మనకి టైటిల్ 1 మార్క్ వచ్చేసింది. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను స్టూడెంట్స్. ఇఫ్ ఇట్ ఈస్ ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.